బంగ్లాదేశ్ ఇప్పుడు అది ఒక అగ్నిగుండంలా కూడా రగిలిపోతుంది. మొత్తం కూడా ప్రధాని షేక్ హసీనా కూడా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్కి పలాయనం చిత్తగించి వచ్చేశారు. అయితే ఇక్కడ చూసినట్టయితే ఈ మొత్తంకి ఈ హింసాకాండకి మొత్తం కూడా రావణ కాష్టంలా దేశం మొత్తం బంగ్లాదేశ్ రగిలిపోవటానికి కారణం రిజర్వేషన్ల చిచ్చు. ఇక్కడ స్వతంత్ర సమరయోధుల పిల్లలకి వారసులకి కూడా మొత్తం 30% రిజర్వేషన్ కల్పించుతూ మొత్తం కూడా అక్కడ షేక్ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అదే విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ యువత మొత్తం కూడా అన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత అయింది. దానివల్ల దేశం అల్లకల్లోలంగా అల్లర్లు స్టార్ట్ అయ్యి అల్లకల్లోలంగా తయారైంది. దానికి కట్టడి చేయటంలో ప్రభుత్వం అయితే పూర్తిగా విఫలమైంది. దీని పర్యవసానమే అక్కడ ఈ మొత్తం కూడా అంటే ప్రధాని దేశం విడిచి పారిపోయే పరిస్థితి దాకా దారితీసింది. దాంతో సైనిక పాలన అనివార్యమైంది. దాంతో ఇంకా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు దిశగా సైనిక చీఫ్, ఆర్మీ చీఫ్ అయితే ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా పార్టీలతో, అవామీ లీగ్ కాకుండా మిగతా పార్టీలతో అయితే చర్చలు జరుపుతున్నారు. అయితే దీంట్లో చూసినట్టయితే ఇప్పుడు షేక్ హసీనా భారతదేశంలో ప్రస్తుతానికి అంటే ఆశ్రయం పొందడం జరిగింది. దీంట్లో ప్రధాని దానితోనే ఇప్పుడు భారతదేశం కూడా బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిస్థితులు అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు నిశ్చితంగా గమనిస్తూ వస్తుంది. దీంతో ఇక్కడ మన ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కూడా అన్ని పార్టీల నేతలతోనూ సమావేశం ఏర్పాటు చేసి, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి మొత్తం కూడా ఇక్కడున్న పరిస్థితిని అయితే బంగ్లాదేశ్లో పరిస్థితిని, తాము తీసుకున్న నిర్ణయాన్ని, షేక్ హసీనా ఇక్కడికి రావటానికి తాము అంటే ప్రభుత్వం ఒప్పుకున్న తీరుని వీటన్నిటిని కూడా పూర్తిగా వివరించడం జరిగింది. ఇక్కడ భద్రతా సలహాదారు అజిత్ జోవిలు ఎప్పటికప్పుడు ఈ షేక్ హసీనా పరిస్థితులు, బంగ్లాదేశ్ పరిస్థితులని కూడా పర్యవేక్షిస్తుంటే ఇక్కడ మిగతా విదేశాంగ మంత్రి కూడా మొత్తం కూడా అంత పరిస్థితిని అయితే అఖిల పక్షానికి వివరించడం జరిగింది. ఇప్పుడు దాంతో పాటే పార్లమెంట్లో ఉభయ సభల్లో కూడా ఇక్కడ మొత్తం ప్రకటన చేయటం కూడా జరిగింది. అయితే దీని పర్యవసానాలు భారతదేశం మీద ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది అయితే చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సరిహద్దులో ఉన్న పశ్చిమ బెంగాల్ కానీ వీటన్నిటిలో సరిహద్దు రాష్ట్రాలకి అక్కడి నుంచి ఎక్కువ మంది చొరబాటుదారులు రాకుండా కూడా కట్టడి చేసే పరిస్థితిని అయితే ప్రస్తుతం భారతదేశం కీలకంగా ఒక చర్యలు తీసుకుంది. దానిలో భాగంగా బోర్డర్లో అయితే పూర్తి ఎలర్ట్ని అయితే ప్రకటించింది. దీన్ని ఎట్లా ఉంటే అసలు బంగ్లాదేశ్లో ఈ పరిస్థితికి కేవలం రిజర్వేషన్లే కారణమా అంటే రిజర్వేషన్ల అంశం మొత్తం చిచ్చు రేపినా సరే దానికి సుప్రీంకోర్టు ఆ 30% 5% తగ్గించిన వెంటనే కూడా అల్లర్లు ఆగిపోయాయి. అయితే తరువాత మళ్ళీ దాన్ని కొనసాగింపుగా ప్రధాని రాజీనామా చేయాలంటూ అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం, విద్యార్థి సంఘాల నుంచి ఉద్యమం రావటం. అయితే దీనికి మొత్తం ఈ తరువాత వచ్చిన హింసాకాండకి ఆజ్యం పోసింది. కాబట్టి దీంట్లో ఇప్పటిదాకా కూడా 400 మందికి పైగా ఈ 2-3 రోజుల్లోనే చనిపోవటం జరిగింది. అయితే దీని వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ గూఢచారి సంస్థ హస్తం ఉందని వాళ్లే మొత్తం కూడా పూర్తి స్థాయిలో రెచ్చగొట్టారనే వాదనలు వస్తున్నాయి. దాంతో పాటుగా అమెరికా కూడా దీనిలో ఒక భాగమైంది, ఈ కుట్రలో భాగమైంది అనేది అయితే మనకి వినిపిస్తున్న మాట. సమాజం ఇక్కడ వార్తాపత్రికలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో దాన్ని అయితే ఈ మొత్తం కూడా పాకిస్తాను, చైనా, అమెరికా వీళ్ళ హస్తం ఉంది. ఇవన్నీ కూడా మిగతా ప్రతిపక్షాలతో కలిసి ఈ బంగ్లాదేశ్లో మొత్తం ఈ అల్లర్లని మొత్తం ప్రేరేపిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా విద్యార్థి సంఘాలకి బాసటగా ఉంటూ దీన్నైతే అల్లర్లని పూర్తి స్థాయిలో పెంచారు అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. అయితే ఆ వాదనలో కూడా నిజం ఉండకుండా లేదు. అయితే ఇక్కడ మిగతాదా అంటే ఇక్కడ విద్యార్థి సంఘాలు ఇంత స్థాయిలో అల్లరి మొక్కలుగా మారి విజృంభించడానికి కారణం అక్కడ ఈ షేక్ హసీనా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న మా బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ కానీ
మిగతా ఆర్మీ చీఫ్ కానీ వాళ్ళకి పరోక్షంగా మద్దతు తెలుపుతూ అల్లర్లను ప్రోత్సహించడం జరిగింది. ఈ పర్యవసానమే షేక్ హసీనా మొత్తం దేశం విడిచి రావటానికైతే కారణమైంది. అయితే ఇక్కడ షేక్ హసీనా మొత్తం 1971లో బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటం దగ్గర నుంచి కూడా షేక్ హసీనాకి ఇవన్నీ కూడా మొత్తం ఒడిదుడుకులు చూడటం, రాజకీయ సంక్షోభాలు చూడటం అనేది అయితే బంగ్లాదేశ్కి కొత్త కాదు. అక్కడ మొత్తం సైనిక పాలన కానీ ఇవన్నీ కూడా అంటే ఇన్ని స్వాతంత్రం సంపాదించిన దగ్గర నుంచి 1971 నుంచి కూడా బంగ్లాదేశ్లో పరిస్థితులు అయితే సక్రమమైన ప్రభుత్వం, సుస్థిరమైన ప్రభుత్వం అనే పరిస్థితి అయితే లేదు. వీటన్నిటినీ కూడా షేక్ హసీనా కూడా ఆటుపోట్లని చవిచూశారు. కాబట్టి ఆమె ఈ నిర్ణయం అయితే అంటే దేశం విడిచిపోవాలి అనే నిర్ణయాన్ని అంత త్వరగా కూడా తీసుకోలేదు అనేది అయితే ఆమె సోదరుడు కూడా చెప్తున్నమాట. ఏదేమైనా సరే ఇక్కడ ప్రతిపక్షాలు పాకిస్తాను, చైనా, మిగతా అమెరికా లాంటి దేశాల కుట్ర ఫలితంగానే ఇక్కడ మొత్తం కూడా ఆ దేశంలో మొత్తం హింస చెలరేగింది. దానిని అదుపు చేయాల్సిన ఆర్మీ కూడా పరోక్షంగా ఈ అల్లరిమూకలకి సహకారం అందించడంతో ఇలాంటి పరిస్థితి అయితే దాపురించిందని చెప్పాలి. ఏదేమైనా ఇప్పుడు షేక్ హసీనా భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు కాబట్టి అక్కడ భారతదేశం కూడా సరిహద్దు దేశమైన బంగ్లాదేశ్లో పరిస్థితి ఏంటి, అక్కడి భారతీయుల్ని సురక్షితంగా ఇక్కడికి రప్పించడం ఏంటి, మిగతా వాళ్ళు బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఇక్కడికి రాకుండా ఉండాల్సిన చర్యలు ఏం తీసుకోవాలి అనే దాని మీద అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుంది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని అఖిలపక్షానికి, ఎన్డీఏ పక్షాలకి కూడా పంచుకుంటూ మోడీ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఏదేమైనా సరే ఈ పరిణామాలు భారత్ మీద ఎంత మేరకు ప్రభావం చూపుతాయి అనేది అయితే ఇంకా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇంతకు ముందే 20 లక్షల మంది అంటే 2016 నాటికే 20 లక్షల మంది బంగ్లాదేశ్ చొరబాటుదారులు భారతదేశంలోకి ప్రవేశించారనేది గతంలో మన ప్రభుత్వాలే చెప్పిన లెక్క. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను అయితే సీరియస్గా కేంద్ర ప్రభుత్వం అయితే చూస్తోంది. అయితే యూకేలో రాజకీయ ఆశ్రయం పొందటానికి షేక్ హసీనా ప్రయత్నాలు చేస్తున్నారని, అక్కడ అనుమతి రాగానే భారతదేశం నుంచి యూకేకి వెళ్తారు అనేది అయితే ఇక్కడ వినిపిస్తున్న మాట. ఏదేమైనా సరే బంగ్లాదేశ్లో ఉన్న తాజా పరిస్థితి అయితే మరీ భయంకరంగా ఉంది. ప్రధాని నివాసము, మిగతా ప్రభుత్వ ప్రైవేటు భవనాలు, ఆస్తులు వీటన్నిటిని కూడా విధ్వంసం జరుగుతుంది. ఢాకా అయితే పూర్తి స్థాయిలో హింసాకాండ కొనసాగుతుంది. ఏదేమైనా ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగిన అంటే హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, రిజర్వేషన్ల చిచ్చు, దాని అనంతర పరిణామాలు అయితే మిగతా దేశాలకి కూడా ఒక గుణపాఠంగా అయితే మారనున్నాయి.